ఈరోజు కొంచెం లేట్ అయింది, పర్లేదు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, వచ్చాక తిందాం. ఫుడ్ ఏం ప్రిపేర్ చేయలేదు, కర్రీ బయట నుండి ఆర్డర్ చేద్దాం. ఈలోపు నేను వెళ్ళి చపాతీ చేస్తాను. రోజు ఇదే పిచ్చిలేస్తుంది. నేను ట్రై చేస్తున్నాను, మీరు కుక్ని కూడా పెట్టొద్దు అన్నారు కదా. ఏం ట్రై చేద్దాం అనుకుంటున్నావు? అయినా ఎవరి కోసం? ఎవరికైనా ప్రూఫ్ చేయాలనుకుంటున్నావా? ఇల్లు చూసినావా ఎలా ఉందో? అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నీ జాబ్ వల్ల ఇల్లు నడుస్తలేదు, నీ అవసరం కూడా లేదు. చిల్లర పైసలు సంపాదించడానికి ఇంత టెన్షన్ పడుతున్నావు, ఏది మేనేజ్ అవ్వట్లే. అందుకే అంటున్నా, దీనికన్నా బెటర్ ఇంకోటి ఉండదు. నువ్వు రిజైన్ చేసేయి, నేనున్నా కదా, మొత్తం నేను చూసుకుంటా. నువ్వు ఇల్లుని చూసుకో చాలు. ఫెస్టివల్ వస్తుంది, కర్టన్స్ మార్చాలి, కానీ ఖర్చు అవుతుంది. ఈ డ్రెస్ చాలా బాగుంది, 4K మనీ సేవ్ చేసుకొని 1-2 months తర్వాత కొనుక్కుంటా. ఉదయ్కి స్కూల్ పిక్నిక్కి వెళ్ళాలని ఉంది, 2500 పే చేయాలా? నాన్న ఉదయ్, ఈవినింగ్ డాడీ వస్తారు కదా, అప్పుడు డాడీకి చూపించు. ఇంట్లో రేషన్, పనమ్మాయికి శాలరీ, ఆయన అడుగుతా శాలరీ వచ్చిందో లేదో అని. ఏం చేస్తున్నారండి? ఏం లేదు, ఈ మంత్ ఫినాన్షియల్గా కొంచెం టైట్ ఉంది. అయినా నీకెందుకు చెప్తున్నా, నువ్వేం చేస్తావని. నేను రిజైన్ చేయను. ఏమన్నావు? నేను రిజైన్ చేయను అని చెప్తున్నాను. అవి చిల్లర పైసలు కాదు, నా కాన్ఫిడెన్స్, నా ఇండిపెండెన్స్. ఆ చిల్లర పైసలే నాకు చాలా వాల్యుబుల్.